అందరికీ నమస్కారం. ఈరోజు మనం పర్సనల్ ఫైనాన్స్ ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ పుస్తకాలలో ఒకదాని గురించి మాట్లాడుకుందాం. చాలామంది దీని గురించి ఎక్కడో ఒకచోట వినే ఉంటారు, కానీ దాని వెనుకున్న అసలు కథేంటి, దానిలోని పాఠాలు, ఇంకా దాని చుట్టూ ఉన్న వివాదాలు, వాటన్నింటినీ ఇప్పుడు విశ్లేషిద్దాం. ముందుగా ఈ పుస్తకం సాధించిన విజయం ఎలాంటిదో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా 51 భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది. ఏకంగా 32 మిలియన్లకు పైగా కాపీలమ్ముడయ్యాయి. అంటే ఆలోచించండి. అన్నింటికన్నా ఆశ్చర్యమేంటంటే ఇది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్లో దాదాపు 6 ఏళ్లపాటు ఉంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంతటి ప్రభావాన్ని చూపిందో. ఇంతకీ ఈ పుస్తకంలో ఏముంది అంతగా ఆకర్షించడానికి? సింపుల్, అది ఒక బలమైన ప్రామిస్ చేసింది. డబ్బున్నవాళ్లు వాళ్ల పిల్లలకి డబ్బు గురించి ఏం నేర్పిస్తారో, మధ్యతరగతి పేదవాళ్లకి తెలియని ఆ రహస్యాలన్నీ ఈ పుస్తకం బయటపెడుతుందని చెప్పింది. సరే, ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ పుస్తకానికి గుండెలాంటి ఆ రిచ్ డాడ్ అనే గురువు అసలు నిజంగా ఉన్న వ్యక్తియేనా, లేక అదంతా కేవలం ఒక కల్పన? ఈ ప్రశ్నే మన ఈ విశ్లేషణను ముందుకు నడిపించబోతోంది. ఓకే, ముందుగా ఈ పుస్తకం మూల కథలోకి వెళ్దాం. రాబర్ట్ కియోసాకి తన 2 నాన్నల కథతో దీన్ని మొదలుపెట్టారు. ఈ పుస్తకంలోని ఆర్థిక తత్వానికంతటికీ ఇదే పునాది అన్నమాట. కథ ప్రకారం ఒకరేమో పూర్ డాడ్, ఈయన కియోసాకి సొంత నాన్నగారు, బాగా చదువుకున్న వ్యక్తి, ప్రభుత్వ ఉద్యోగి. ఇంకొకరేమో రిచ్ డాడ్, ఈయన వాళ్ల ఫ్రెండ్ మైక్ వాళ్ల నాన్న, 8వ తరగతి కూడా పూర్తి చేయలేదు, కాని హవాయిలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా ఎదిగారు. ఇక్కడే ఉంది అసల్ మ్యాజిక్. ఈ ఇద్దరి నాన్నల ఆలోచన విధానంలో ఉన్న తేడా చూడండి. వాళ్ల సలహాలు కేవలం వేర్వేరుగా లేవు, జీవితాన్ని చూసే 2 పూర్తి భిన్నమైన దృక్పథాలను చూపిస్తున్నాయి. ఒకటి భయాన్ని, పరిమితులను చూపిస్తే, మరొకటి అవకాశాలను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకి, నేను కొనలేను అనగానే మన మెదడు పనిచేయడం ఆపేస్తుంది. అదే ఎలా కొనగలను అని ప్రశ్నించుకుంటే అప్పుడు మెదడుకు పనిచెప్పి కొత్త మార్గాలు వెతకడం మొదలుపెడుతుంది. ఈ చిన్న తేడాయే పుస్తకంలోని అసలు సంఘర్షణకు ఆధారం. సరే, ఇప్పుడు రిచ్ డాడ్ చిన్న కియోసాకికి నేర్పించిన ముఖ్యమైన పాఠాల వైపు వెళ్దాం. ఆయన మాటల్లో చెప్పాలంటే, ఈ ర్యాట్ రేస్ లేదా ఎలుకల పరుగు అనే చక్రం నుండి బయటపడటానికి ఇవే మార్గాలు. అసలు ఈ ర్యాట్ రేస్ అంటే ఏంటి? చాలా సింపుల్. నెల రాగానే జీతం, ఆ జీతంతో అప్పులు కట్టడం, మళ్లీ జీతం కోసం ఎదురుచూడటం, ఒక లూప్లో ఇరుక్కుపోవడం అన్నమాట. చాలామంది భయం, అత్యాశ వల్ల ఈ చక్రంలోనే ఉండిపోతారు. కాని ధనవంతులు ఈ చక్రంలోండి బయటపడి డబ్బును తమ కోసం పనిచేయించుకుంటారు. ఈ సూత్రాలు ఏం చెప్తున్నాయంటే, కేవలం జీతం మీద ఆధారపడద్దు అని. ముందుగా మీ సొంత వ్యాపారం మీద, అంటే మీకంటూ సొంతంగా ఆస్తులను నిర్మించడం మీద దృష్టి పెట్టండి. రెండోది, డబ్బు కోసం కాదు, నేర్చుకోవడానికి పనిచెయ్యండి. కొత్త స్కిల్స్, ముఖ్యంగా ఫైనాన్స్కి సంబంధించినవి నేర్చుకోండి. ఇక మూడోది, ధైర్యం చేసి డబ్బును సృష్టించండి. అంటే అందరూ చూడలేని అవకాశాలను మీరు గుర్తించగలగాలి. ఓకే, ఇప్పుడు ఈ పుస్తకంలోనే అత్యంత ముఖ్యమైన, చెప్పాలంటే ఒక రకంగా విప్లవాత్మకమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలామంది డబ్బును చూసే దృక్పథాన్నే మార్చేసింది. పుస్తకం ప్రకారం ఆస్తికి చాలా సింపుల్ డెఫినేషన్ ఉందండి. ఏదైనా సరే మీ జేబులోకి డబ్బును తెచ్చిపెడితే అది ఆస్తి, అంతే. ఉదాహరణకు అద్దె వచ్చే ఇల్లు, లేదా స్టాక్స్, బాండ్స్ లాంటివి. దానికి సరిగ్గా ఆపోజిట్ అప్పు, అంటే మీ జేబులోంచి డబ్బును తీసుకెళ్లేది. ఇక్కడే చాలామంది పొరపాటు పడతారట, అప్పులనే ఆస్తులనుకుని కొంటూ ఉంటారట. ఇక్కడే ఒక పెద్ద, చాలా వివాదాస్పదమైన ప్రశ్న వస్తుంది. మరి మన సొంత ఇల్లు, అది ఆస్తా, అప్పా? చాలామందికిది పెద్ద ఆస్తి. కాని రిచ్ డాడ్ లెక్క ప్రకారం ఇంటి లోన్, ట్యాక్సులు, మెయింటెనెన్స్ ఇవన్నీ మన జేబులోంచి డబ్బు తీసుకెళ్తాయి కాబట్టి అది ఒక అప్పు మాత్రమే, ఆస్తి కాదు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా. ఇదిగో ఈ కోట్ చూడండి, ఎంత స్ఫూర్తిదాయకంగా ఉందో. వైఫల్యం కూడా సక్సెస్లో ఒక భాగమని చెప్తుంది. సరే, ఇప్పటిదాకా అంతా బానే ఉంది, కాని కథలో ఇంకో కోణం కూడా ఉంది. ఇప్పుడు మనం కథనం యొక్క రెండో భాగానికి వద్దాం. ఈ పుస్తకంపై వచ్చిన విమర్శల గురించి, ఈ రిచ్ డాడ్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటో చూద్దాం. ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఈ పుస్తకం మొత్తం ఇది నిజమైన కథ అని చెప్తోంది. కాని ఒకవేళ ఈ కథకు మూలమైన రిచ్ డాడ్ అనే వ్యక్తియే లేకపోతే అప్పుడీ పుస్తకం పరిస్థితేంటి? కొంతమంది రీసెర్చర్లు ఎంత వెతికినా హవాయిలో ఈయన చెప్పినట్టుగా
అంత పెద్ద ధనవంతుడైన వ్యక్తి దొరకలేదట. పైగా కియోసాకి కూడా వేర్వేరు ఇంటర్వ్యూల్లో ఈ రిచ్ డాడ్ గురించి పొంతన లేని సమాధానాలిచ్చారు. దీంతో ఇది నిజమైన వ్యక్తి కాదు, కేవలం ఒక క్యారెక్టర్ అనే వాదన బలపడింది. ఇక దీనికి తిరుగులేదు. 2003లో ఒక ఇంటర్వ్యూలో ఆయన్నే అడిగితే, హ్యారీ పాటర్ నిజమా? అలాగే రిచ్ డాడ్ని కూడా ఒక కల్పనాలా వదిలేయొచ్చు కదా అని ఆయనే అన్నారు. అంటే ఆయనే ఒప్పుకున్నారన్నమాట అదొక కల్పిత పాత్ర అని. సరే, ఆ క్యారెక్టర్ నిజం కాకపోవచ్చు. మరి ఆయన చెప్పిన సలహాలైనా సరైనవేనా? వాటిమీద కూడా చాలా విమర్శలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లోని విమర్శలు చాలా సీరియస్. కొన్ని సలహాలైతే చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. ఉదాహరణకి ఒక కాంట్రాక్ట్ నుండి బయటపడటానికి పెంపుడు పిల్లిని పార్ట్నర్గా చూపించమనడం. ఇది దాదాపు మోసం కిందకే వస్తుంది. అలాగే ఎప్పుడోకసారి జరిగే డీల్స్ని, అంటే 72% డిస్కౌంట్కి ఇల్లు కొనడం లాంటివి అందరూ చేయొచ్చన్నట్టు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇక ఒక పుస్తకంలో ఏమో రిస్క్ చెయ్యండి అంటారు, ఇంకో పుస్తకంలో ఏమో చిన్నగా మొదలుపెట్టండి అంటారు. ఇలా చాలా వైరుధ్యాలు ఉన్నాయి. సరే, ఇప్పటిదాకా మనం ఈ పుస్తకంలోని మంచి, చెడు రెండూ కోణాలు చూశాం. మరి ఇంత విన్నాక మనకో ప్రశ్నొస్తుంది. ఈ పుస్తకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ప్రేరణ లేక ప్రమాదమా? దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. డబ్బు గురించి మన ఆలోచనా విధానాన్ని మార్చే ఒక మంచి నీతికథగా తీసుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఇది అక్షరాలా పాటించాల్సిన ఒక గైడ్ అని అనుకుంటే మాత్రం కొన్నిసార్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. చివరిగా చెప్పాలంటే ఈ పుస్తకం యొక్క అసలు బలం దానిలోని సలహాల్లో కాదు, అది మన మైండ్సెట్ని మార్చడంలో ఉంది. డబ్బు గురించి కొత్తగా ఆలోచించేలా చేయడంలో ఉంది. స్టెప్ బై స్టెప్ గైడ్లా కాకుండా మనల్ని ఆలోచింపజేసే ఒక సాధనంగా దీన్ని చూడాలి. సో, ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే. రిచ్ డాడ్ అనే క్యారెక్టర్ ఒక కల్పన అయినా సరే, అది లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. అయితే ఒక కల్పన ఆధారంగా నిర్మించిన ఆర్థిక పాఠాలు మనకు మేలు చేస్తాయా లేదా కీడు చేస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వాళ్లే తేల్చుకోవాలి.